ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ డాడ్, ఈ టేస్ట్ అచ్చం అలాగే ఉంటేను. ఏంటంజు పాప, మరీ అంత బాగుందా? పిల్లలు నాకు కూడా కొంచెం పెట్టండి. సూపర్గా ఉంది సార్. మిస్సం ఎప్పుడు చేసే పాయసం లాగానే ఉంది. నాకు కూడా కొంచెం పెట్టమని చెప్పు రాతాడు. ఓకే సార్. ఏంటి మొత్తం మీరే తినేస్తున్నారు? డాడీకి కూడా కొంచెం పెట్టండి. ఊరుకో రాథోడ్, డాడీతో మమ్మల్ని తిట్టించడానికా? డాడీకి ఇదంతా ఇష్టం ఉండదు. కరోనా పడ్డట్టు ఎలా తింటున్నారు చూడు మనోహరి. ఈ చెత్త వంట వల్ల వాళ్ళు నిజంగానే తిండికి మొహం వాచారు. మిగిల్చకుండా మొత్తం వాళ్ళే తినేస్తున్నారు సార్. పిల్లలు, అంజు పాప నాకు కొంచెం పెట్టవా? ఇదే లాస్ట్ రాథోడ్, మళ్ళీ అడక్కు. అంజు, డాడ్ ఎందుకలా వెళ్ళిపోతున్నారు? అవును, ఏమై ఉంటుంది? పిల్లలు మీరు కానివ్వండి. ఏమండి, మీకోసమని జీడిపప్పు కిస్మిస్ వేసి సేమియా పాయసం చేశాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.
చూస్తున్నారు? పాయసం బాలేదా? చాలా బాగుంది. నిజంగా బాగుందా? అమృతంలా ఉంది. అంత నచ్చిందా? ఎంత నచ్చిందో ఇంతకన్నా నేను చెప్పలేను. మరి నేను నచ్చానా, పాయసం నచ్చిందా? అదేం ప్రశ్న? పాయసానికి నీకు పోలికేంటి? పాయసం స్వీట్, నేను స్వీట్. మాలో ఎవరెక్కువ మీరు చెప్పండి. నిజం చెప్పాలంటే నిజమే చెప్పాలి. ఓకే, నీకంటే పాయసమే స్వీట్గా ఉంది. నాకన్నా నేను చేసిన పాయసమే నచ్చిందా మీకు? పోండి, నేను అలిగాను, బొంగమూత పెట్టుకున్నాను, మీతో మాట్లాడను. అలిగితే నువ్వు బాగుంటావు తెలుసా? నాకేం మీ పొగడతలక్కర్లేదు. నిజంగా అలిగినప్పుడు నువ్వు ఈ పాయసం కంటే బాగుంటావు. మీరేగా నాకన్నా నా పాయసమే నచ్చిందన్నారు. పాయసంలో తీపి మాత్రమే ఉంటుంది బాగి, కానీ నా కోసం నువ్వు పడే తపనలో ఆ తీపిని మించిన ప్రేమ ఉంటుంది. నాకన్నిటికన్నా ఆ ప్రేమే ఎక్కువ. ఎందుకండి మీకు ప్రేమ అంటే ఎక్కువ? ఎందుకంటే ఒకసారి మిస్ అయిన ప్రేమ మళ్ళీ దక్కదు అంటారు. కానీ నా విషయంలో నేను ఒకసారి కోల్పోయిన ప్రేమ రెండోసారి నీ రూపంలో దక్కింది. ఈ ప్రేమని మీరెప్పటికీ కోల్పోవడానికి లేదు. నేనెప్పుడూ మీ వెంటే ఉంటాను, మీ పక్కనే ఉంటాను.